ఈ రోజులలో రైతులు ఎవరు చూసినా బీపీటీ లేదా 64 ఈ రెండు రకాలే ఎక్కువ సాగు చేస్తుర్రు. విస్తీర్ణం ఎక్కువ ఇదే ఉంది. కాకపోతే మనం ఏం చేయాలంటే ఈ సమాజంలో ఏది ఎక్కువ అమ్ముడు పోతుంది, దేనికి డిమాండ్ ఉంది, అలాంటి రకాలు చూసి మనం ఎంపిక చేసుకొని దాన్ని సాగు చేయాలి. ఇందులో ముఖ్యంగా ఏంటంటే మనం పూర్వకాలంలో పెళ్ళిలో పోయేది. పెళ్ళిలో పోతే ఆ టైంలో వాళ్ళు ఏమనేది అంటే ఈరోజు శనివారం, ఈరోజు కొందరు మటన్ చికెన్ తినరు, మరి వీరి కోసం ప్రత్యేకంగా ఏదన్నా కర్రీ వేయాల్సి ఉంటుంది, పప్పు ఇంత వేరే చారు లాంటివి చేయరు అనేవాళ్ళు. ఈ రోజుల్లో ఏమైందంటే పెళ్ళికి పోతే సపరేట్గా ఒక 30% సభ్యులకు ఏం చేయాలంటే ఒక రకం వంట వండాల్సిన అవసరం వస్తుంది. ఏంటంటే అదే షుగర్. ఆ షుగర్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు సపరేట్గా వేరే రైస్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో మనకు ఏముందంటే ఇప్పుడు ఆర్ఎన్ఆర్ లేదా ఆర్ఎన్ఆర్ పంట ఆర్ఎన్ఆర్ 15048 అనేది రెడ్ రైస్ అనేది రెండు రకాలు మన దగ్గర ఉన్నాయి. అవి షుగర్ అంటే మన బీపీటీ లాంటి మన అన్నం తిన్నప్పుడు మాత్రం ఏమవుతుందంటే 80 నుండి 90, 120, 130 షుగర్ లెవెల్ పెరుగుతుంది. ఇది మాత్రం ఒక 51% మాత్రమే షుగర్ లెవెల్ పెరుగుతుంది. అంటే దాదాపు ఆల్మోస్ట్ సగానికి సగం మనం షుగర్ కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతాం. ఈ రెడ్ రైస్ పేరు నవారా రెడ్ రైస్ అంటారు దీన్ని. ఇంకోటి ఆర్ఎన్ఆర్ 15048. ఈ రెండు రకాలు షుగర్ను అదుపులో ఉంచుతాయి. ఈ రోజులలో ప్రతి ఒక్కరు ఇక్కడ ఒక 100 మందిలో దాదాపు ఒక 35% మొత్తం షుగర్ ఉన్న వాళ్ళే ఉన్నారు. వాళ్ళ కోసం మాత్రం ఈ బియ్యం చాలా బాగా పనిచేస్తాయి.